అందుకనే ఇట్లా మనం దూరంగా ఉంటే మనం చేయడానికి కాదు, అంటే లేటర్ సైడ్ పుష్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి, 2 అట్లా చేసేటప్పుడు వీ హ్యావ్ టు సీ ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 2 minutes. ఓకే, సో ఇప్పుడు 30 కంప్రెషన్ ఇచ్చి 2 బ్రేస్ ఇచ్చిన పల్స్ కప్ చెక్ చేసినాం అనుకో, అది ఒక్క సైకిల్లోనే చేస్తున్నట్టు, అప్పుడు ఏమనుకుంది రాదు, అంటే నేను అన్నెసరీ టైం వేస్ట్, ఇన్ఎఫెక్టివ్ సిపిఆర్ అవుతుంది. సో 5 cycles ఇవ్వాలి, అంటే 5 times కంప్రెషన్స్ 5 times బ్రీతింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు అప్రాక్సిమేట్ 2 minutes అవుతుంది. అప్పుడు మనం అగైన్ రీచెక్ పల్స్. సో ఇట్లా 5 cycles ఇచ్చావు, పల్స్ చెక్ చేసావు, స్టిల్ పల్స్ ఇస్ నాట్ దేర్, స్విచ్ ఓవర్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్టే కాల్ చేసేసాం, వాళ్ళు హాఫ్ అన్ అవర్లో వస్తారా 1 hourలో వస్తారా తెలియదు, అది వాళ్ళు ఎంత దూరమైనా ఉండొచ్చు కదా. సో వాళ్ళు ఎప్పుడు వస్తారో అది మన చేతిలో లేదు, బట్ మనం కంటిన్యూ చేయడం అనేది మన చేతిలో ఉన్న పని. సో నువ్వు 5 cycles ఇచ్చేసి 5 cycles ఇచ్చేసావు, 5 cycles చేసిర్రు, 2 minutes అయిపోయింది, రీచెక్ పల్స్ స్టిల్ నాట్ దేర్, స్విచ్ ఓవర్. ఇప్పుడు అలా ఇద్దరు ఉన్నారనుకోండి, నువ్వు కంప్రెషన్ సైడ్ నుంచి బ్రీతింగ్ సైడ్ వెళ్ళాలి, బ్రీతింగ్ ఇచ్చేవాళ్ళు కంప్రెషన్ వెళ్ళాలి. బై ఛాన్స్ ఒక్కరే ఉన్నారు, ఇద్దరు లేరు, ఇంకా ఆప్షన్ లేదు, నువ్వే బ్రీత్ ఇచ్చేవాళ్ళు, నువ్వే కంప్రెషన్. ఓకే ఓకే సరే, నువ్వు ఒక 5 cycles ఇచ్చేసావు, ఎమర్జెన్సీ టీం వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు ఎమర్జెన్సీ టీం అక్కడ వెళ్ళు, నీ దగ్గర ఏఈడి ఉంది, ఏం చేస్తావు, వేర్ విత్ సైడ్, రైట్ సైడ్ ఏమో లేటరల్ టు ద స్టెర్నమ్, లెఫ్ట్ ఏమో బిలో ద నిప్పిల్, నెప్ దగ్గర ఇట్లా పెట్టి హార్జెంట్లో పెట్టేయాలన్నమాట. దెన్ ఆన్ ద స్విచ్ ఆన్ ద మిషన్, బట్ నువ్వు కంప్రెషన్ ఆపోద్దు, యువర్ కంప్రెషన్ గోయింగ్ ఆన్, వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు వస్తారు ఏఈడి అటాచ్ చేసుకుంటారు. ఓకే, తర్వాత 5 cycles అయిపోయింది, 2 minutes అయిపోయినప్పుడు నువ్వు ఓకే 2 minutes అయిపోయిందని నువ్వు పల్స్ చెక్ చేస్తుంటావు, వాళ్ళు మిషన్ ఆన్ చేసుకుని రిథమ్ అనాలిసిస్ చేసుకుంటారు. బై ఛాన్స్ రిథమ్ అనాలిసిస్ చేసేటప్పుడు అది షాకబుల్ రిథమ్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లేలో ఏం కనబడదు, మిషన్ కామెంట్ ఇస్తుంది షాకబుల్ రిథమ్ అన్నట్టు. ఇప్పుడు షాకబుల్ రిథమ్ అని కామెంట్ ఇస్తే ఆ షాక్ బటన్ని మనం ప్రెస్ చేయాలి, అంటే షాక్ డెలివరీ అయింది. షాక్ డెలివరీ అయ్యేటప్పుడు మనం టచ్ చేయొద్దు పేషెంట్ని, ఒకవేళ బై ఛాన్స్ కింద ఒక పేషెంట్ కింద స్ట్రెచ్చర్ ఉన్నా స్ట్రెచ్చర్ని కూడా టచ్ చేయొద్దు, మనం దేనికి ఆనుకోవద్దు, పేషెంట్ ఆనుకోవద్దు, కింద స్ట్రెచ్చర్ని కూడా ఆనుకోవద్దు. ఓకే, షాక్ డెలివరీ అయింది. నెక్స్ట్ రెజ్యూమ్ సిపిఆర్, ఇమ్మీడియట్గా షాక్ ఇచ్చినా ఇమ్మీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. షాక్ ఇచ్చేసి మళ్ళీ పల్స్ చెక్ చేయవద్దు, అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సి వాళ్ళు దేర్ ఇస్ నో పల్స్, నో రెస్పిరేటరీ ఎఫర్ట్, వాళ్ళు సిపిఆర్ స్టార్ట్ చేసేసారు, ఎమర్జెన్సీ టీం వచ్చింది, ఎమర్జెన్సీ టీం వచ్చినంత మాత్రాన సిపిఆర్ స్టార్ట్ ఆపోద్దు, సిపిఆర్ ఇస్ గోయింగ్ ఆన్. ఎమర్జెన్సీ టీం దగ్గర ఏముంది, జస్ట్ ఒక ఏఈడి తీసుకొని వచ్చారు వాళ్ళు. ఓకే, సో ఏఈడి తీసుకొచ్చి అటాచ్ చేశారు. ఓకే, అయినా వాళ్ళు జస్ట్ సెకండ్ సైకిల్లో థర్డ్ సైకిల్ దగ్గరే ఉన్నారు, జస్ట్ వాళ్ళు ఏఈడి అటాచ్ చేసినంత మాత్రం సడన్గా ఆపోద్దు, కంప్లీట్ టిల్ 5 cycles. దాని తర్వాత పల్స్ చెక్ చేయాలి, అట్ ది సేమ్ టైం మిషన్ కూడా రిథమ్ అనాలిసిస్ చేస్తుంది. ఓకే, షాకబుల్ రిథమ్ ఉంటే షాక్ ఇస్తాము, మళ్ళీ సిపిఆర్ స్టార్ట్ చేస్తాము, అర్థమైందా. సో ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం. సపోజ్ రాస్క్ అచీవ్ అయింది, రాస్క్ అంటే స్పాంటేనియస్ సర్క్యులేషన్ అచీవ్ అయిపోయింది. సో ఇమీడియట్గా ఏం చేస్తాము, ఇంటుబేట్ చేసుకుంటాం, ఇంటుబేట్ చేసుకొని అంబులెన్స్లో వెంటిలేటర్ ఉంటే అటాచ్ చేసుకొని పేషెంట్ని షిఫ్ట్ చేసుకుంటాం. ఒకలా ఎన్ని సైకిల్ చేసినా కూడా రాస్క్ అచీవ్ అవుతుంది. 1 hour 2 hours అయిపోయింది కంటిన్యూస్. ఇప్పుడు మీరిద్దరు సిపిఆర్ చేస్తూనే ఉన్నారు, ఎమర్జెన్సీ టీం వచ్చింది, వాళ్ళు కూడా సిపిఆర్ చేస్తూనే ఉన్నారు. సో అప్పుడు ఏం చేయాలి, సో చూడాలి, ఒక సమ్ డిపెండ్ ఆన్ పేషెంట్ కండిషన్. ఒకటి ఏంటంటే ఐదర్ ఎలక్ట్రికల్ షాక్, డ్రౌనింగ్ కేసెస్. ఓకే, ఇలాంటి కేసెస్ మనం 5 hours సిపిఆర్ చేసినా కూడా తప్పలేదు, ఎందుకంటే ఇలాంటి కేసెస్కి 70 to 80% ఆఫ్ సర్వైవల్ ఉంటుంది ఆఫ్టర్ అరెస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలా డ్రౌనింగ్ అండ్ ఇలా ఎలక్ట్రికల్ షాక్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు యంగర్స్ ఉంటారు, వాళ్ళకి అండర్లయింగ్ హార్ట్ అనాటమికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో వాళ్ళు డెత్ అయ్యారు బికాజ్ ఆఫ్ రెస్పిరేటరీ అరెస్ట్, ఎలక్ట్రికల్ షాక్ అయితే బికాజ్ ఆఫ్ అర్కిమియా. సో వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టినా కూడా
రివర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్కి కొంచెం ఎక్కువసేపు, పర్టికులర్గా 1 hour 2 hour అనేది టైం లిమిట్ అనేది లేదు. సిపిఆర్ ఎంతసేపు అయినా చేయొచ్చు, డిపెండ్ ఆన్ కండిషన్. ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ పీపుల్ సమ్ అండర్లైన్ మీరంతా 40 అది ఉన్నాయి, అబౌవ్ 80 90 years ఏజ్ ఉంది, 2-3 cycles ఇచ్చేసి రివర్ట్ అవ్వలేదంటే లైట్ తీసుకోవచ్చు. బట్ యంగ్ పేషెంట్స్ సమ్ డ్రౌనింగ్ మరి ఎలక్ట్రికల్ షాక్, సమ్ సీజర్స్ వల్ల ఇట్లా అయ్యారు అనుకోండి, సో వాళ్ళు మోస్ట్లీ రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల అరెస్ట్ అవుతారు, నాట్ బికాస్ ఆఫ్ హార్ట్. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ టైం చేసినా కూడా తప్పలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి సడన్గా ఇవన్నీ చూడు, ఆ పేషెంట్ ఎప్పుడు కింద పడిపోయాడో తెలియదు, అనుకోకుండా వెళ్ళావు, నువ్వు వెళ్ళే టైంకి పడిపోయి ఉన్నాడు, అది 2 hours ముందు పడిపోయాడా 3 hours ముందు పడిపోయాడా తెలియదు. సో అందరికి పోయి డైరెక్ట్ సిపిఆర్ స్టార్ట్ చేయాలని లేదు. సంథింగ్ ఇప్పుడు మెడికల్ పర్సన్ అంటే మనం చూస్తాం, లైక్ రైగర్ మార్టిస్ ఏమైనా డెవలప్ అయిందా, సైనసిస్ ఏమైనా, ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ అసలు బిఎల్ఎస్లో ఉండదు. నేను ఎక్స్ట్రా నాలెడ్జ్ చెప్తాను. ఆల్రెడీ రైగర్ మార్టిస్ స్టిఫ్ అయిపోయింది, తర్వాత డైలేటెడ్ ఫుల్ డైలేటెడ్ పీపుల్ సైనసిస్ డెవలప్ అయింది, బ్లాక్నెస్ ఆఫ్ ఫేస్ అయిపోయింది. ఆ తర్వాత డిపెండెంట్ పొజిషన్లో ఇట్లా జస్ట్ టర్న్ చేయండి, డిపెండెంట్ పొజిషన్లో ఆల్రెడీ బ్లడ్ డిపెండెంట్ పొజిషన్లో వచ్చేసింది, వెనక మొత్తం బ్లడ్ ఉంది, పైన మొత్తం పేలు ఉంది. ఇలాంటి కండిషన్లో నో నీడ్ టు స్టార్ట్. అక్కడ విట్నెస్ ఉంది, వాళ్ళు మనం చూస్తూనే ఉన్నారు, సడన్గా పడిపోయాడు, అప్పుడు ఆ పేషెంట్కి అయితే మనం కంటిన్యూస్గా ఎఫెక్టివ్ సిపిఆర్ చేయాలి. ఓకే, విత్ ఇన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, విత్ ఇన్ షార్ట్ టైంలో, విత్ ఇన్ 1 minute, విత్ ఇన్ 2 minutes మనం ప్రాపర్ సిపిఆర్ స్టార్ట్ చేస్తే 70 to 80% సర్వైవల్ రేట్ ఉంటుంది. బట్ ప్రాపర్ సేమ్ ఆ 5 principles, రేట్ అట్లీస్ట్ 100 to 120, డెప్త్ అట్లీస్ట్ 2 inches or 5 centimeters, and we have to recoil the chest. తర్వాత అడిక్వేట్ వెంటిలేషన్, తర్వాత ఇంటరప్షన్స్, మినిమైజ్ ఇంటరప్షన్. ఈ 5 principles పక్కాగా చేస్తే సర్వైవ్ అవ్వడానికి 70 to 80% ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఏంది ఇక్కడ కంప్రెషన్ చేస్తే పేషెంట్ ఇట్లా బతుకుతాడు అన్నట్టు అనుకోవద్దు. చాలా కేసు చేశాను నేను. ఓకే, సో ఇప్పుడు ప్రాక్టికల్ ఏంటంటే నేను చదువుకునేటప్పుడు కూడా నేను అట్లా అనుకునేవాడిని, సిపిఆర్ చేస్తే కొలాప్స్ అయిన పేషెంట్ ఎక్కడ బతుకుతాడు అన్నట్టు అనుకునేవాడిని. కానీ నా పీజీ టైంలో నేను చాలా నేర్చుకున్నాను. చాలా విత్ ఇన్ షార్ట్ టైంలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొలాప్స్ అయిన అమ్మటే మనం ప్రాపర్ ఎఫెక్టివ్ సిపిఆర్ ఇస్తే డెఫినెట్లీ బతుకుతారు. ఓకే, చాలా న్యూస్లలో వింటుంటారు సమ్ పోలీస్ ఈ బిఎల్ఎస్ ట్రైనింగ్ అండ్ ఏసీఎల్ఎస్ ట్రైనింగ్ అనేది నాట్ ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్, అదర్ ప్రొఫెషన్స్ కూడా ఇస్తున్నాం. ఈ కాలంలో పోలీస్ పర్సనల్ చేస్తున్నారు, అందరూ సమ్ అదర్ ఆల్ కంపెనీస్లో సమ్ ఇట్లాంటి ఎమర్జెన్సీ టీమ్ని ఉంచుతున్నారు. అంటే చాలా సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పక్క 5 principles ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇది జస్ట్ లైక్ సబ్జెక్ట్ వైజ్గా కాదు, లైఫ్ లాంగ్ ఇది గుర్తున్నారు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, సో మేడం మీరు మానిటర్ చేస్తున్నాను, 1 by 1 ప్రాక్టీస్ చేయించండి. నేను నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తాను. Who is doing next? Shiva, come. Shiva, start. లెఫ్ట్ సైడ్ అవుతుంది కదా పేషెంట్కి, లెఫ్ట్ సైడ్ కదా. అట్లా ఎట్లా వెళ్తాను, లెఫ్ట్ సైడ్ అవుతుంది కదా. ఓకే అమ్మా చూడండి. What you will do first? First we should security checks. We have to shift the patient. Environment safe or not? Next we have to activate the emergency team, and we have to call the patient. We have to see the response of the patient by tapping on the shoulders, and we have to call him, Miss or Mrs. Are you okay? Then we have to after
shouting, you will check the pulse. Then you will call for help. Then you will call for emergency. ఎన్విరాన్మెంట్ చూసుకున్న తర్వాతనే ఇమీడియట్ చేసుకున్న తర్వాతనే సివిల్ చెప్పు. Then we have to check the pulse and the respiratory effort. If the pulse is there and if the pulse is not there, then we have to start the CPR. We have to keep the heel of the palm on the lower part of the sternum, lower one third of the sternum, and below and between the nipples. And we have to interlock our hands, and we have to keep our elbows straight. And we have to start the compressions. 30 compressions is to 2 breaths. Then we have to give the mouth to mouth breathing by keeping our hand. We have to keep breathing for 1 second. If again we have to start the CPR. Again we have to do the second cycle of the CPR. Again we have to give the breathing. If we have the another person, we have to switch. How many times you will do? How many cycles? 5 cycles. 5 cycles. Five After that, what you will do? After that, we have to check the pulse for 10 seconds. If the pulse is not there, by that, if we by the check. Within 10 seconds అంటే పల్స్ ఉన్నదా లేదా అనేది వితిన్ ఇదిలో 1 సెకండ్ స్కిప్ చేసుకున్నాను 1,000 By that way, if emergency team comes, they will keep a position. One pad on the lateral side of the sternum and one pad below the nipple. It will show the rhythms. Again we have to start the CPR till the patient comes to response and the pulse start. Chest raising or not, we have to check. Breath ఇచ్చేటప్పుడు we have chest raising, chest If you are giving a breath, your chest raising not permitted to raise up. That is very clear.